కన్నీరు కార్చలేదేమో, ఇంతవరకు నువ్వు చేసిన పాపాలను బట్టి దుఃఖించలేదేమో, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నావు. శోధకుడు ఎలా వస్తాడో మనకు తెలియదు, ఎలా దాడి చేస్తాడో మనకు తెలియదు, ఎటువంటి ఆపదలు మనం పడిపోతామో మనకు తెలియదు. కాబట్టి దినాలు చెడ్డవి కాబట్టి ఆ సాతానిక వలలో మనం చిక్కుకోనకుండానట్లుగా ఈ రోజున నీవు మెలకువ కలిగి లేకపోతే గనుక ప్రమాదం ఉంది అని చెప్పేసి మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా ఈ మాటలు కష్టంగా అనిపించినప్పటికీ ఇది వాస్తవం, ఇది వాస్తవం అని చెప్పేసి మరొకసారి ప్రేమతో నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కనుక మనం అందరము కూడా దేవుని వైపు తిరుగుదాం, దేవుని వైపు తిరుగుదాం. భయంకరమైన దినాలు ఇప్పుడైనా సరే కనుక దేవుని వైపు తిరగకపోతే గనుక, దేవునితో నువ్వు సహవాసము చేయలేకపోతే గనుక భయంకరమైనటువంటి ఆపదలు మనం పడిపోతాం. కాబట్టి ఈ రోజున దేవునితో మనం సహవాసము స్నేహము చేయాలని చెప్పేసి మనసారా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎవరు కూడా నశించిపోకూడదు అని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశము. నువ్వెవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఒకవేళ నువ్వు క్రీస్తుకు దూరంగా ఉన్నావేమో, క్రీస్తుతో స్నేహం చేయలేకపోతూ ఉన్నావేమో, క్రీస్తులో ఉన్నాను అని అనుకుంటూ ఉన్నావు, నేను క్రైస్తవుని అనుకుంటూ ఉన్నావు, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, బైబిల్ చదువుతున్నంత మాత్రాన, ప్రార్థిస్తున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోవు. ఒకవేళ దేవుని యొక్క సంరక్షణ నువ్వు ఉండలేవు. నువ్వు రక్షించబడిన వ్యక్తిగా, మారు మనసు పొందిన వ్యక్తిగా, బాప్తిసం పొందినటువంటి వ్యక్తిగా, దేవునితో స్నేహము సహవాసం చేసే వ్యక్తిగా ఉంటే గనుక 91 సంకీర్తనలో వాగ్దానాలన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ మహోన్నతుడైనటువంటి ఆ యొక్క సర్వశక్తిమంతుడైనటువంటి యేసు చెత్తకు నీవెందుకు రాకూడదు అని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉంటా ఉన్నాను. గతించినటువంటి రాత్రి ఈ యొక్క విషయాలు నేను విన్నప్పుడు నా హృదయం ఎంతగానో కలత చెందింది. అవును, దేవుడు ఇంతగా మనం కాపాడుతూ ఉన్నాడు కదా. మన వ్యాపాటి వారము, మన జీవితం ఎలాంటిది, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన బ్రతుకులలో దినదినము దరిదినము దేవుడు కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజైనా సరే నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకో. ఈ లైవ్ చూస్తున్నవాడి నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఇంతవరకు కూడా నీవు ఏ తీర్మానం తీసుకోకుండా ఉన్నవేమో, లోకంతో స్నేహం చేస్తున్నావేమో, లోకంతో నీవు స్నేహం సహవాసం చేస్తూ ఉంటుంటే గనుక ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఒకవేళ అవకాశం మరి పోయిన తర్వాత ఏడ్చేదానికంటే ఇప్పుడే నువ్వు ఏడవాలని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉంటా ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలోని ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 17వ వచన భాగాన్ని ఈ దిన ధ్యానాంశం కొరకు మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనం చదువుదాం. 12వ అధ్యాయము 17వ వచన భాగం. యాషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందకుండా, మారు మనసు పొందని అవకాశము దొరకగా విసర్జింపబడినని మీరెరుగుదురు. ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో యాషావుని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. యాషావుని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? యాషావు ఆ తరువాత ఆశీర్వాదమును పొందగోరి ఏం చేశాడో తెలుసా? కన్నీళ్లు కార్చాడంట. అంత మాత్రమే కాదు, దాని కోసరము ఏం చేశాడో తెలుసా? శ్రద్ధతో వెదికాడంట. కన్నీరు కార్చడమే కాదు, దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందన్న అవకాశము దొరకక ఏం చేయబడ్డాడో తెలుసా? విసర్జింపబడ్డాడు, వెలివేయబడ్డాడు, విడిచిపెట్టాడు, తృణీకరింపబడ్డాడు. నా దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు విసర్జింపబడకూడదు. ఎవరి చేత? మనుషుల వలన మనం విసర్జించబడిన పర్వాలేదు, మనుషులు మనం తృణీకరించిన పర్వాలేదు, కానీ దేవుడే నిన్ను తృణీకరిస్తే, దేవుడే నిన్ను అసహించుకుంటే, దేవుడే నిన్ను గనక వదిలేస్తే ఏంటి పరిస్థితి? ఈ రోజు నాన్న మనల్ని వదలలేదు, ఈ రోజు నాన్న మనల్ని మరిచిపోలేదు, ఈ రోజు నిన్ను మరిచిపోలేదు. కాబట్టి మరణ పడక మీద నుండి దేవుడిని లేవనెత్తాడు, మేలుకొల్పు అనేది నీకు ఇచ్చాడు.
ఈ రోజున ఆయనే గనక నిన్ను మేలుకొలపకపోతే, తట్టకపోతే లే అని చెప్పేసి గనక ఆ కృపను గనక ఆయన ఇవ్వకపోతే గనక మనము కూడా సమాధి గోతులోనికి వెళ్ళిపోవలసినటువంటి వారమే. గతించిన దినాలు కూడా కోవిడ్ దేశంలో మరి టీసీసీలో పరిచయం చేస్తున్నటువంటి గొప్ప మరి వ్యక్తి, మరి అద్భుతమైనటువంటి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నటువంటి ఆయన కూడా గతించిన దినాన్ని ప్రభు సన్నిధిలో నిద్రించడం జరిగింది. నా దేవుని బిడ్డలారా, మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. ఈ కరోనా వైరస్ కైనా మనం చనిపోవాలి, లేకపోతే కనుక రేపైనా మనం చనిపోవాలి. ఎందుకో తెలుసా? నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, సెలవిస్తూ ఉన్నాడు. కాల్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎలాగైనా వస్తుంది. ఇప్పుడే ఆ కాల్ నాకు రావచ్చు, ఇప్పుడే ఆ కాల్ నీకు రావచ్చు. నీవు ఉంటారనుకున్నావేమో, ఆలోచన చేయండి. ఈ లోకంలో నీకు, ఈ లోకం నీకు శాశ్వతం అనుకున్నావేమో, ఈ లోకంలోనే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. మైకేల్ జాక్సన్ కూడా అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతానని చెప్పేసి అనుకున్నాడు, మధ్యలోనే రాలిపోయాడు. నా దేవుని బిడ్డలు ఆలోచించండి, ఎప్పుడు ఎలా మరణం వస్తుందో మనకు తెలియదు. యాషావు తృణీకరించబడ్డాడు, ఎవరి చేత? దేవుని చేత. విసర్జింపబడ్డాడు, ఎవరి చేత? దేవుని చేత. కన్నీరు కార్చాడు. అయితే ఏంటి? అవకాశం అంతా అయిపోయింది. అవకాశం ఉన్నప్పుడు, కన్నీరు కార్చాల్సినప్పుడు దేవుని దగ్గర రాగలిగినటువంటి ఆ పరిస్థితులు వచ్చి ఉంటే కనుక ఈ రోజున ఆ పరిస్థితి వచ్చి ఉండేనా? నా దేవుని బిడ్డలను ఆలోచించేయండి. ఈ రోజున కన్నీరు కార్చుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినప్పటికీ ఆలోచన చేయండి, పొందుకోవడానికి అవకాశం లేకపోయింది. ఈ రోజున దేవునికి మంచి అవకాశం ఇచ్చాడు. ఈ రోజున దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని నువ్వు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? ఈ అవకాశాన్ని ఎందుకని నీవు ఉపయోగించుకోకూడదు? ఈ రోజైనా సరే ఎందుకని నువ్వు కన్నీరు కార్చకూడదు? ఎందుకని నువ్వు దుఃఖించకూడదు? ఎందుకని మారు మనస్సు పొందకూడదు? ఎందుకని నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని నువ్వు పడకూడదు? ఆలోచన చేయండి. దినాలు చెడ్డవి కాబట్టి సమయాన్ని మనము పోనివ్వకూడదు అని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనము చేస్తా ఉంటా ఉన్నాను. ఒక సామెత ఉంటది కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కంటే. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటి ప్రయోజనం? కాలకు ముందే ఏం చేయాలా? పట్టుకోవాలా. కాబట్టి అవకాశం ఉంటుంది కానీ నువ్వేం చేయాలా? దేవుని దగ్గరకు రా. భక్తుడు పాడుతూ ఉన్నాడు, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు, స్వరమంతా వినబడుతూనే ఉన్నాయి. వినబడుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా నిర్లక్ష్య స్వభావంతో ఉంటే, బుద్ధి లేనటువంటి వాడిగా ఉంటే, బుద్ధిహీనురాలుగానే ఉంటే, అజ్ఞానములో ఉంటే, తెలివి లేనటువంటి దానిగా ఉంటే గనక ఎందుకని ఈ రోజున నీవు బుద్ధి తెచ్చుకోకూడదు? ఎందుకని నీవు జ్ఞానం తెచ్చుకోకూడదు? ఎందుకని నీవు దేవుని వైపు నీవు తిరగకూడదు అని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనము చేస్తా ఉంటా ఉన్నా. సమయము పోగొట్టుకున్న తర్వాత ఏడ్చినా రోధించినా ఏమాత్రం కూడా ప్రతిఫలం అనేది ఉండదు. సమయం ఉంటుండగానే నీవు నీ ఇల్లుని నీవు చక్క పెట్టుకోవాలి. ఇంకా చక్క పెట్టుకోలేదేమో, ఇంకా చాలా సమయం ఉంది, చూద్దాము చేద్దాము అనుకుంటూ ఉన్నావేమో నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా. కాబట్టి దినములు చెడ్డవి కాబట్టి నువ్వు సమయాన్ని పోనివ్వకూడదు అని చెప్పేసి ప్రభు పేరట మరొక్కసారి నేను మీకు మనము చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి మనిషికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. చాలా మంది దానిని సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఆ అవకాశాలను పోగొట్టుకున్న తర్వాత అయ్యో అని చెప్పేసి దుఃఖిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు. ఇక్కడ యాషావు తృణీకరించబడ్డాడు. దానికోసము అని చెప్పేసి కన్నీళ్లు విడిచాడండి. ఎంతో శ్రద్ధతో వెతికాడు, కానీ ప్రయోజనము
లేదు నా దేవుని బిడ్డల, ప్రయోజనం లేదు. ఈ యొక్క యాషావు గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటా ఉన్నప్పుడు యాషావు గురించి దేవుని యొక్క వాక్యములు మనం చదివినట్లయితే ఆదికాండ గ్రంథములు మనం చదువుతా ఉంటాం. యాషావు అనగా రోమములు గలవాడు అని చెప్పేసి అర్థము. అంత మాత్రమే కాదు, ఇస్సాకు రెబ్కాలకు జన్మించినటువంటి కవల బిడ్డలలో పెద్దవాడిగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. మొదటి వాడు యాషావు, రెండవ వాడు యాకోబుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. అంటే తల్లి గర్భములో నుండి ఇద్దరు, మొదటిగా యాషావు వచ్చాడు కాబట్టి పెద్దవాడిగా ఉన్నాడు. రెండవ వాడు యాకోబు. యాషావు తర్వాత యాకోబు ఏం చేశాడంటే తన అన్న మడిమను పట్టుకొని బయటకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటా ఉన్నాం. వారు ఎదిగిన తర్వాత, వారు పెద్దవారు అయిన తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చదువుదాం. ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము ఒకసారి 21 నుంచి 26 వచనాల వరకు మనం చదివి కాస్త ముందుకు వెళ్దాం. దయచేసి ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా మరి జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు. నేను చాలా క్లుప్తంగా మరి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలా సేపటి నుంచి కూడా మీరు లైవ్ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, చాలా సంతోషం. కనుక మీ విలువైనటువంటి మరి పనులన్నిటిని కూడా ప్రక్కన పెట్టేశారు. అంటే మనకి ఏం పనులు ఉన్నాయండి, రాత్రంతా కూడా ఎప్పుడో పడుకుంటా ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు అయిన తర్వాత ఇంకా ఖాళీ కదా, లాక్డౌన్ లో మనం ఉన్నాం కాబట్టి అలాగని చెప్పేసి నేను మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించును. కాబట్టి దేవుడి వాక్యాన్ని కొన్ని నిమిషాలు మీరు జాగ్రత్తగా వినాలని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉంటా ఉన్నాను. చదువుదాం చూడండి. 25వ అధ్యాయము 21 నుండి 26 వచనాల వరకు చదువుతూ ఉంటాడుగా మీరు అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి చూడాలని చెప్పేసి ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయ్యెను. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనిను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కావలవారు ఉండిరి. మొదటి వాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమం వస్త్రము వలె నుండెను గనుక అతనికి యాషావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. కనుక ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, ఇక్కడ యాషావు ఎలా పేరు పెట్టబడిందో మనం అందరం కూడా చదివాం. అయితే 29వ వచనం నుంచి 34వ వచనాలకు కూడా మనం చదువుతాం. ఎందుకంటే ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. స్టోరీ అంతా కూడా చిన్నప్పటి నుండి కూడా సండే స్కూల్లో మనం వింటూ ఉన్నాం. అందుకనే నేను ఖాళీ మీకు చదివినిపిస్తా ఉంటా ఉన్నాను. తర్వాత దాంట్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చదువుదాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా యాషావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా యాషావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యాషావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు యాసావు జ్యేష్ఠత్వమును తృణీకరించెను. మంచిదని చదవబడినటువంటి లేఖన భాగాలను మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అన్నప్పుడు ఇస్సాకు రెబ్కాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న తర్వాత వారికి దేవుడు మరి గర్భఫలాన్ని అనుగ్రహించాడు. 2 బిడ్డలు అనుగ్రహించాడు. పెద్దవాడు ఎవరన్నమాట యాషావు, రెండోవాడు యాకోబు. అయితే ఈ యాషావు ఏమయ్యాడంటే గనక పెద్ద అయిన తర్వాత వేటగాడిగా ఉన్నాడు. ఈ యొక్క యాకోబు ఏమయ్యాడు అని అంటే గనక ఇంట్లోనే సాధువుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. ఒకనొక రోజున ఏమైంది అంటే గనక యాషావు వేటకి వెళ్లి అలసిపోయాడు. అలసిపోయినటువంటి ఆ యొక్క అలసటలో ఆకలేసింది. ఆకలేసేసరికి బహుశా ఇంటికి వచ్చేసరికి మరి అన్నం ఉండే లేదేమో, అటువంటి పరిస్థితుల్లో చాలా ఆకలితో
ఉంటా ఉన్నప్పుడు తమ్ముడేమో చక్కగా ఎర్రనటువంటి ఆ కూరను వండినప్పుడు ఆ యొక్క వాసనకి ఆ యొక్క మరి చూసినటువంటి ఆ కూరకి ఆకర్షితుడైపోయి, ఇదిగో మరి నాకు ఆకలేస్తా ఉంటా ఉంది, నేను చనిపోచున్నాను కాబట్టి నీవు నాకు కాస్త మరి ఆ కూర పెట్టి అన్నం పెట్టంటే గనుక ఆ యొక్క మరి యాకోబు చూడండి నా దేవుని బిడ్డలారా అంటాడు కదా, నేను ఇది పెడితే గనక పోన్లే అన్న కదా అని చెప్పేసి ఆకలేస్తా ఉంది, వేటకెళ్ళి అడవికి వెళ్ళి వేటాడటానికి వెళ్ళాడు, చాలా అలసిపోయి ఉంటాడు, మరి చాలా అలసిపోయాడు కాబట్టి అన్నకి నేను కాస్త మరి ఒక అన్నం ముద్ద పెడదాం, అన్నకు నేను తోడుగా ఉందాం, సహాయం చేద్దాం అని చెప్పేసి సహాయము చేయాల్సింది పోయి వీడేమన్నాడు చూడండి యాకోబు, నేను ఇస్తే నాకేంటి ప్రయోజనం? ఆలోచన చేయండి నా దేవుని బిడ్డలారా, ఏంటి ప్రయోజనం అంటే ఇప్పుడు యాకోబు తెలుగుగా ఏమన్నాడు తెలుసా, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయమంటావు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే కనుక నేను ఈ యొక్క కూరను నీకేస్తానంటా ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క యాషావు ఏమంటున్నాడు అని అంటే గనక, నేను ఎలాగూ చనిపోతాను కాబట్టి ఇక అది నాకు ఎందుకు, ఉంటే ఎందుకు లేకపోతే ఎందుకు? జ్యేష్ఠత్వపు యొక్క ఆ యొక్క విలువను ఆ ప్రాధాన్యతను తెలుసుకోలేటువంటి దౌర్భాగ్యుడిగా యాషావు ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో జ్యేష్ఠత్వము అనేది ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, జ్యేష్ఠత్వము ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఆస్తిలో రెండు భాగాలు వస్తాయి. అంత మాత్రమే కాదు, కుటుంబం అంతటి మీద వారికి అధికారం ఉంటది. ఇటువంటి గొప్ప ఆధిక్యతను గుర్తించలేకపోయాడు యాషావు నా దేవుని బిడ్డలారా. అటువంటి మరి ఆ యొక్క ఆధిక్యతను యాషావు కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే గనక ఇక్కడ నా దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఇద్దరు పుట్టిన తర్వాత పెద్దవారు అయిన తర్వాత ఒకడేమో అడవిలో పెరుగుతా ఉన్నాడు, ఒకడేమో ఇంటిలో ఉంటా ఉన్నాడు. అడవిలో పెరిగినటువంటి ఆ యొక్క మరి యాషావుకి అరణ్య లక్షణాలే వచ్చాయి. ఏమాత్రం కూడా తెలివి లేదు, ఏమాత్రం కూడా బుద్ధి లేదు నా దేవుని బిడ్డలారా. జ్యేష్ఠునికి ఆస్తిలో జ్యేష్ఠ భాగం అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించినటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది నా దేవుని బిడ్డలారా. ఆలోచించే స్వభావం గాని, వివేచించినటువంటి ఆ యొక్క మనస్సు గాని అతనిలో ఏమాత్రము కూడా ఇక్కడ కనిపించట్లేదు. చూడండి నా దేవుని బిడ్డలారా, 27వ అధ్యాయము 34వ వచ్చిన భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. 27వ అధ్యాయము 34వ వచ్చిన భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. యాషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, చూడండి యాషావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, చూసారా, దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పాను. ఆల్రెడీ అప్పటికి ఏమైపోయింది, ఇస్సాకుకి మరి వృద్ధుడైపోయాడు, కన్నులేమో సరిగా కనిపించట్లేదు కాబట్టి పెద్ద కుమారుడైనటువంటి యాషావును పిలిపించి, నాయనా మరి నా మరణం ఎప్పుడో నాకు తెలియదు, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నువ్వేం చేయాలంటే గనక నీ విల్లును నీ అంబుల పొద్దున తీసుకుని వెళ్ళి అడవిలోనికి వెళ్ళిపోయి వేటాడి ఒక జంతువును తీసుకురా, చక్కగా మరి ఆ భోజనాన్ని సిద్ధపరిచి నా దగ్గరకు తీసుకురా, నేను చనిపోక ముందు నీవు సిద్ధం చేసిన వంటి ఆహార పదార్థాలు తిని నేను నిన్ను దీవిస్తాను అని చెప్పేసి మరి ఇస్సాకు యాషావుతో చెబుతూ ఉన్నప్పుడు ఈ మాటలు విన్నటువంటి రెబెకా వెంటనే యాకోబు గారికి ఆలోచన చేయండి, చక్కటి సలహా ఇస్తా ఉంటా ఉంది. ఇదిగో నా కుమారుడా, నా చిన్న కుమారుడా, ఇదిగో నీ తండ్రి చెప్పిన మాటలు నేను విన్నాను, కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా, నీ అన్న కంటే ముందుగా నువ్వేం చేయండి, మందకు పోయి ఆలోచన చేయండి, ఒక చక్కటి గనక పశువును గనక తీసుకుని వస్తే గనక నేను చక్కగా రుచికరంగా నేను వడ్డిస్తాను, మరి తాను చేస్తాను, సిద్ధపరుస్తాను, మరి నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి దీవుళ్ళు పొందుకోమని చెప్పేసి అన్నప్పుడు మరి యాకోబు అంటాడు, మరి అన్న శరీరమేమో ఎలాగుంది, నా శరీరమేమో ఎలాగుంది, కాబట్టి ఒకవేళ నా తండ్రి గనక తడిమి చూస్తే గనక, నా తండ్రికి కళ్ళు కనపడకపోయినప్పటికీ ఒకవేళ నువ్వు నా పెద్ద కుమారుడని యాషావా యాకోబా ఒకసారి దగ్గరికి రా, నేను తడిమి చూస్తానని చెప్పేసి తడిమి చూసినప్పుడు గనక ఒకవేళ నేను యాకోబు అనేటువంటి సంగతి గనక తెలిసి ఉంటే గనక నేను శాపానికి గురవుతాను అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు తల్లి ఏమంటా ఉందంటే, ఆ శాపం నా మీదికి
వచ్చును గాక అంటా ఉంది. ఇక్కడ చూడండి, తల్లి ప్రభావం బిడ్డల మీద ఎంతగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి ఏమో యాషావుని ప్రేమిస్తూ ఉన్నాడు, తల్లి ఏమో చిన్న కుమారుడైనటువంటి యాకోబుని ప్రేమిస్తూ ఉంటా ఉంది. ఆ రీతిగా ఆలోచన చేయండి. అన్నకంటే ముందుగా తమ్ముడు సిద్ధపడిపోయాడు, చక్కగా రుచికరంగా మరి తల్లి చేస్తున్నాడు వంటను సిద్ధం చేసి యాకోబుని తీసుకొచ్చి అంటా, ఇస్సాకుని తీసుకొచ్చి యాకోబు అంటా ఉన్నాడు, నానా ఇదిగో నీవు చెప్పినట్లుగానే నేను చక్కటి జంతువును మరి వేటాడి చక్కగా కోసం ఆహారం సిద్ధపరిచి తీసుకొచ్చాను అని చెప్పేసి అంటే, మరి ఇస్సాకు అంటా ఉన్నాడు, ఎవరు నీవు అంటే కనుక ఇదిగో నేను నీ పెద్ద కుమారుడైన యాషావును అంటా ఉన్నాడు యాకోబు. ఆలోచన చేయండి నా దేని బిడ్డలారా. ఇప్పుడు ఇస్సాకు ఏమంటా ఉన్నాడు, నాయనా అంత తొందరగా నీకు ఎలా దొరికింది అది? సాధారణంగా అంత తేలిక దొరకదు కదా, ఇంత తొందరగా నీకు దొరికిందంటే అక్కడ కూడా చూడండి యాకోబు ఏమన్నాడు తెలుసా, నీ దేవుడే దానిని నాకేం చేశాడు, నా యొద్దకు పంపించాడు, కాబట్టి నేను త్వరగా పట్టుకోగలిగాని చెప్పేసి అన్నాడు. ఆలోచన చేయండి నా దేని బిడ్డలారా. స్వరమేమో ఎలాగుందంట, యాకోబు స్వరం. తడిము చూస్తేనేమో శరీరం అంతా కూడా యాషావు లాగా ఉంది. మొత్తం మీద ఆలోచన చేయండి, వేటాడేటువంటి స్వభావం ఆలోచన చేయండి యాషావులో ఉంది. కాబట్టి చక్కగా మరి ప్రతి రోజు కూడా జంతువులు వేటాడి చక్కగా సిద్ధం చేసి తండ్రి గారికి రుచికరమైనటువంటి వంటలు వండించే మరి సిద్ధపరిచేటువంటి వాడేమో. ఆ ఆలోచన చేయండి, ఇస్సాకు గారు తిని తిని చక్కగా మాంసాహార అయిపోయాడు. చివరికి తాను చనిపోతూ ఉన్నప్పుడు కూడా మాంసాన్ని తినాలనేటువంటి ఆశ అతనిలో వచ్చింది నా దేవుని బిడ్డలారా. ఎచ్చకాలకు ఆ రీతిగా మరి తిని యాకోబుని దీవించేశాడు, దీవించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మీద కష్టపడి ఆలోచించి నా తండ్రికి ఏ జంతువు ఇష్టమో అని చెప్పేసి ఆలోచించండి. అడవంతా మరి వెతికి చక్కటి జంతువును వేటాడి చక్కగా ఆహార పదార్థం సిద్ధపడి తీసుకుని వచ్చాడు. ఆలోచన చేయండి, మరలా అడుగుతూ ఉన్నాడు, ఇదిగో తండ్రి నేను వచ్చాను, నన్ను దీవించు అని చెప్పేసి అంటే, ఎవరో నీవు అని చెప్పేసి అంటావు అన్నాడు. నా దేని బిడ్డలను ఆలోచించేయండి. అంతకు ముందు ఏమైపోయింది అనమాట, ఆ యాకోబు వచ్చి అన్నకు రావలసినటువంటి జ్యేష్ఠత్వ పేక ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టేసుకున్నాడు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ మనం చదివాము. ఏం చదివాము? 34 వచ్చిన భాగంలో చూడండి, యాషావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, పెద్ద కేక వేశాడు. ఎందుకు పెద్ద కేక వేయవలసి వచ్చింది? జరిగిపోయింది, మోసం జరిగిపోయింది. ఆలోచన చేయండి నా దేని బిడ్డలారా. పెద్ద కేక వేసి నా తండ్రి నన్ను కూడా దీవించు అని చెప్పేసి కన్నీరు కారుస్తా ఉంటుంటే 38 నుంచి చూడండి, 38 వచ్చిన భాగం. చూడండి, నీ యొద్ద ఒక్క దీవెనైనను లేదా? నా తండ్రి నన్ను కూడా దీవించు అని చెప్పేసి తండ్రితో చెప్పి యాషావు ఎలుగెత్తి ఏడవగా అనే మాటను మనం చూస్తూ ఉంటాం. సరే, ఎలుగెత్తి ఏడ్చాడు. ఏడవడానికి గల కారణం, దుఃఖించడానికి గల కారణం, ఆలోచించి పెద్ద కేక వేయడానికి గల కారణం ఏంటో తెలుసా? జ్యేష్ఠత్వం యొక్క హక్కును వేశాడు. కేవలము చుక్కుడు కూరల ఆ కూరకు నా దేవుని బిడ్డలారా. ఆలోచించండి, ఎర్రగా ఉందనుకున్నాడు, ఇదే చనిపోతా నాకెందుకు ఇది అనుకున్నాడు, ఈజీగా తీసి పారేశాడు. ఆ తర్వాత మనం 40 వచ్చిన కూడా మనం చదువుతాం. చూడండి, ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రిని ఇస్సాకు 39-40 వచనాలు. నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసులవగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చారు. సరే, దీవెన పొందుకోవలసింది, జ్యేష్ఠత్వం యొక్క విలువను అనుభవించాల్సింది. ఆలోచన చేయండి, తండ్రి నుండి వచ్చేటువంటి ఆ సంతటిలో కూడా 2 భాగాలు సమృద్ధిని అనుభవించాల్సింది. కుటుంబములో అధికారం చలాయించాల్సింది. ఆలోచించండి, జ్యేష్ఠత్వం యొక్క హక్కును తృణీకరించండి. కాబట్టి ఎబ్రీ రాసిన పత్రికలో మనం చదివాం. ఏం చదివాం? 12వ అధ్యాయంలో 17వ వచ్చిన భాగాన్ని చదివి నేను నా వాక్యాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్తగా వినండి నా దేని బిడ్డలారా. చూడండి, 12వ అధ్యాయం 17వ వచ్చిన భాగం మరొకసారి మనం చదువుదాం. యాషావు చూడండి, ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి చూసారా, కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధ
శ్రద్ధతో వెదికినను మారు మనసు నవకాశము దొరకలే. కన్నీరు విడిచాడు, శ్రద్ధతో వెదికాడు, కానీ మారు మనసు పొందటానికి అవకాశం దొరకలేదు. కానీ ఈ రోజు నువ్వు కన్నీరు కారిస్తే, దేవుడి వైపుకు తిరిగితే, దేవుడి దగ్గరకు నువ్వు రాగలిగినట్లయితే ప్రభువు నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభు నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున యాషావు తృణీకరించబడ్డాడు, ఈ రోజు దేవుడిని తృణీకరించేవాడు కాదు. ఈ రోజు ఆనాడు యాషావును దేవుడు విడిచిపెట్టేశాడు, కానీ ఈ రోజున కృప కలిగిన దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టం అవ్వట్లేదు. ఈ రోజు నీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఎందుకని నువ్వు సద్వినియోగం చేసుకోకూడదు? ఎందుకని ఈ రోజు ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని దేవుడి వైపు తిరగకూడదు? ఇంకాను లోకాన్ని ప్రేమిస్తున్నావేమో, పాపాన్ని ప్రేమిస్తున్నావేమో, అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావేమో, ఆలోచించండి ఎటువంటి జీవితాలు జీవిస్తున్నావో అది ప్రభువారు చూస్తూ ఉన్నారు. ప్రభువారు చూస్తూ ఉన్నారు. ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు. పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూలోకములో ఉన్నటువంటి మనందరినీ చూస్తూ ఉన్నాడు. మంచివారిని చూస్తూ ఉన్నాడు, ఆయన చెడ్డవారిని కూడా చూస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనందరి మీద ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి నిలిపాడు. కాబట్టి ఈ రోజున ఇంకానూ నువ్వు రక్షించబడిన వ్యక్తిగా ఉన్నావేమో, మారు మనసు పొందిన వ్యక్తిగా ఉన్నావేమో, చూద్దామని అనుకుంటున్నావేమో, ఈ సంవత్సరం కాదులే వచ్చే సంవత్సరం రక్షించబడదామని అనుకుంటున్నావేమో. ఇదిగో దినములు చెడ్డవి సమయాన్ని నీవు పోనివ్వద్దు. యాషావు అవకాశం వచ్చినప్పుడు అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోయాడు. ఆ తర్వాత కన్నీళ్లు కార్చాడు. ఏమైంది? ఏమైనా ప్రతిఫలం ఉందా? ఆలోచించండి. బైబిల్ గ్రంథములు ఎలా చదువుతా ఉంటుంటే చాలా మంది అవకాశం ఉన్నంతసేపు అవకాశాన్ని ఉపయోగించుకోలేదు, తర్వాత అవకాశం పోయిన తర్వాత ఏడ్చిన వారు ఎంతో మంది బైబిల్ గ్రంథములో ఉన్నారు. మనకు తెలుసు లూకా సువార్తలో కూడా నలుగురు ధనవంతుల్లో ఆలోచన చేయని 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ప్రతిరోజు కూడా అతడంట ఉదారంగు బట్టలను ధరించుకొని బహుదినము సుఖపడుచు ఉండేవాడంట. ప్రతి దినము కూడా చక్కటి వస్త్రాలు, ప్రతిరోజు కూడా బిర్యానీ, ప్రతిరోజు పండగే, ప్రతిరోజు ఖరీదైన కారులలో తిరిగేటువంటి వాడు. అటువంటి వాడు ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోతే ఏమైపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళానికి వెళ్ళిన తర్వాత కేకలేస్తా ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఏంటి ప్రయోజనం? అప్పుడు భూలోకంలో అరవలేదు, కన్నీరు కార్చలేదు. 25వ వచనం భాగం మనం చదివితే గనుక, ఇదిగో నీ జీవిత కాలం అంతా కూడా నీకిష్టం వచ్చినట్లు నీవు సుఖాన్ని అనుభవించావు. ఒక్క నీటి బొట్టు చుక్క కోసం కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, గొగ్గోలు పెడుతూ ఉన్నాడు. అయిపోయింది, సమయం అయిపోయింది. నా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో బుద్ధి లేనటువంటి కన్యకలు కూడా అయ్యలారా మేమొచ్చాం, తలుపు తీయండి అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు. అప్పుడు కూడా కన్నీరు పెడతా ఉంటాం, మీరెవరో మాకు తెలియదు అన్నారు. ఈ రోజున ప్రభు వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవదూతల్ని సహితము దేవుడు క్షమించకుండా విడిచిపెట్టేశాడు. కానీ ఈ రోజు నువ్వే పాపము చేసినప్పటికీ, ఎటువంటి పాపములో ఉంటూ ఉన్నప్పటికీ, పాపిగా నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు వైపు తిరగగలిగినట్లయితే గనుక ఈ రోజు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను త్రోసి వేయడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకని దినమల్లో కూడా 2 చేతులు నీ వైపు ఆయన చాపుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. యాషావును దేవుడు తృణీకరించాడు. అందుకని యాషావుని ద్వేషించితేనే యాకోబుని ప్రేమించితేనే. గతంలో నేను జ్ఞాపకం చేశాను, యాకోబుని ఎందుకు ప్రేమించాడు? మోసగాడైనటువంటి ఆ యాకోబును ప్రేమించడానికి కారణాలు ఏంటో గతంలో ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం చేశాను. ఈ రోజున దేవదూతలు పాపం చేసినా సరే దేవుడు క్షమించలేదు. ఆలోచన చేయండి, త్రోసి వేశాడు. కానీ ఈ రోజున దేవునికి నీవెంత ఆయాస పెట్టినా, ఎంతగా నీవు దేవుని గాయపరిచినా, ఎంతగా నువ్వు ఏడ్పించినా, ఎంతగా నీవు ఆయన్ని నామానికి అవమానం తెచ్చినప్పటికీ ఈ రోజున నిన్ను విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టపడట్లేదు. ఎందుకో తెలుసా? నీవు నేను అంటే ఆయనకి అంత ఇష్టము, ప్రేమ. నా దేని బిడ్డలారా, ఈ రోజున సిలువలో నీ కోసం చేస్తున్న త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ స్థానములో, నా స్థానములో మనకు బదులుగా మనం మరణించాలి. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన అతిక్రమాలను బట్టి, మనం చేసిన దోషాలను బట్టి ఆలోచన చేయండి. మన వీపు మీద పడాల్సిన కరుణా దెబ్బలు, మన తల మీద పట్టాల్సిన ఆ ముండ్ల కిరీటము, చేతుల్లో కాలు దిగాల్సినటువంటి మేకు, మన ప్రక్కలు దిగాల్సిన బల్లెపు పోటు. ఆలోచన చేయండి.
నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికి బదులుగా ఆయన భరించాడండి. ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. నీకోసం వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు, చూడనొల్లని వాడిగా అయిపోయాడు. ఎందుకో తెలుసా? నీకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి. ఈ రోజు నీ రక్షణ అనేది ఫ్రీగానే, ఉచితంగానే, నువ్వేమి డబ్బులు పెట్టి కొనవసరం లేదు. ఆలోచన చేయండి. ఫ్రీగా ఇచ్చేటువంటి రక్షణను పొందుకోవటానికి ఇంకా ఇంకా ఎందుకు నిర్లక్ష్యం, ఇంకా ఎందుకు అజాగ్రత్త నీలో ఉంటుంది? ఈ రోజున ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసే గనక ఆనాడు యాషావును దేవుడు తృణీకరించేశాడు, దేవదూతలు కూడా దేవుడు తృణీకరించాడు, విసర్జించేశాడు. ఈ రోజున నీవు కూడా వారిలో ఒకనిగా ఉంటావా? దేవుడి చేత ప్రేమించబడిన వ్యక్తిగా నీవు ఎందుకూడదు? ఆలోచన చేయండి. ఈ రోజు దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇదిగో, మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా. బాప్తిసం తీసుకోకపోతే కనుక బాప్తిస సాక్ష్యంలోనికి రా. ఆలస్యం చేయొద్దు. వాక్యాలు వింటూ ఉన్నావు. భయంకర దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఎంతో మంది సేవకుల ద్వారా దేవుని యొక్క వాక్యం చాలా అద్భుతంగా ప్రకటించబడుతూ ఉంది. వింటున్న మనం గ్రహించగలుగుతూ ఉన్నామా? బుద్ధి కలిగి మనం ప్రవర్తించగలుగుతూ ఉన్నామా? బుద్ధి లేనటువంటి వారంగా, అజ్ఞానంగా మనం ఉంటే గనక ఆపదలో మనం పడిపోతాం. ఆపదలో మనం పడిపోయామంటే, ప్రమాదంలో మనం చిక్కుకున్నామంటే, అప్పుడు అయ్యో నేనెట్లా ఉపదేశాన్ని తృణీకరించేశాను, అయ్యో నేనెట్లా ఉపదేశాన్ని నేను గైకొనలేకపోయాను, అయ్యో అని చెప్పేసి అరవక ముందే, బాధపడక ముందే ఆలోచన చేయండి. నా దేని బిడ్డలారా, ఆరోగ్యం ఉంటుండగానే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని దగ్గరకు నువ్వు రావాలా, దేవునితో సహవాసం చేయాలా, దేవుని వైపు నువ్వు తిరుగు. ఇప్పుడైనా సరే కళ్ళు తెరుచుకో. అజ్ఞానంగా ఉన్నావేమో, బుద్ధి లేనటువంటి వాడిగా, బుద్ధి కలిగి ఉండాల్సిన నువ్వు బుద్ధి లేనటువంటి వాడిగా ఉన్నావేమో. ఈ రోజైనా సరే ప్రభుతో ఒక మంచి నిబంధన, ఒప్పందాన్ని ఎందుకు ప్రభుతో చేసుకోకూడదు? ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. యాషావును దేవుడు తృణీకరించాడు, దానికోసము ఏడ్చాడంట, కన్నీరు కార్చాడంట. అయ్యో నా తండ్రి అని చెప్పేసి పెద్ద కేక వేయాల్సి వచ్చిందండి. అయ్యా, ఒక్క ఆశీర్వాదం కూడా నీ దగ్గర లేదా? ఇదిగో నన్ను దీవించు తండ్రి, బ్రతిమలాడుకున్నాడు. ఈ రోజున దేవునికి ఎంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడండి, ఎంత గొప్ప అవకాశానికి ఇస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని తృణీకరిస్తే చాలా ప్రమాదం అండి. ఈ అవకాశాన్ని కనుక నీవు త్రోసి వేసావా, చాలా ప్రమాదం. ఆ ప్రమాదంలో పడకూడదు ఉండాలి అని దేవుడు ఈ రోజు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను ఆయనకంటే ఇష్టము కాబట్టి చాచిన చేతులతో నిన్ను ప్రేమించే తండ్రి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నా ప్రభు వైపుకు తిరగగలవా? ప్రభుతో నీవు సహవాసం చేయగలవా? ఒకవేళ ఇటువంటి మంచి తీర్మానం నీలో ఉంటే గనక నాతో పాటు ఎందుకని చిన్న మాట ప్రార్థన చేయకూడదు, ఎందుకని తప్పిదాలు ఒప్పుకోకూడదు, ఎందుకని మన పాపాలు ఒప్పుకొని దేవుని వైపు, దేవునితో ఎందుకు సమాధాన పడకూడదు? చూద్దాం అనుకున్నావా? వద్దొద్దు. ఈ రోజు నా డబ్బు ఉన్నటువంటి అమెరికా రాజ్యం ఏమైపోయిందో తెలుసండి. ఆలోచన చేయండి. పేదలు అప్పుడు తక్కువ మంది ఉంటే ఆలోచించండి, ఎప్పుడు కూడా అమెరికా దేశమే పేద ప్రజలు ఒక పూట తిని ఒక పూట తింటలేదు పస్తులుంటున్నారంట. అమెరికా దేశం ఆలోచన చేయండి. అటువంటి అగ్రదేశం, ధనిక రాజ్యం, దేశం, డబ్బు ఉన్నటువంటి దేశం ఏమైపోయింది? ఈ రోజున గర్వపడేటువంటి దేశాలు ఏమైపోయినాయి? మా తెలివి ఉంది, మాకు జ్ఞానం ఉంది, మేమంతా ఇంత అని చెప్పేసి గర్వపడేటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ వైరస్ ముందు తల దించుకుంటూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఈ రోజున నీతిమంతునికి కలుగు ఆపద అనేకములు వచ్చిన నీతిమంతులు భయపడ్డు. ఎందుకో తెలుసా? దేవుని నామం బలమైన దుర్గము కాబట్టి ఆ నీతిమంతుడు పరిగెత్తాల్సినటువంటి ఆ యొక్క స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ నామాన్ని ఆశ్రయంగా చేసుకుంటాడు. నా దేని బిడ్డలారా, ధైర్యంగా ఉంటే, నీతిమంతులుగా ఉంటే, నిజాయితీగా ఉంటే మనము దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. నా దేని బిడ్డలారా, ఇదిగో ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు అని చెప్పేసి వాగ్దానం చేస్తున్న దేవుడు నిశ్చయంగా వాగ్దానం నెరవేరుస్తాడండి. మాట తప్పని వాడు, అబద్ధం మాట్లాడడానికి ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడానికి ఆయన నరుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. సున్నైనా పొల్లైనా ఒక్కటైనా తప్పిపోదు. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ గొప్ప దేవునితో ఎందుకని సహవాసం చేయకూడదు? లోకం దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్త ప్రకారం చేసేవాడు నిత్యము
జీవించునని దేవునికి వాక్యములు మనం చదువుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఒక మంచి తీర్మానం తీసుకుని ప్రభు దగ్గరికి వద్దాం, ప్రార్థన చేద్దాం, తల వంచుదాం. అందరూ కూడా మీ ఉన్నటువంటి స్థలాల్లో మరి చిన్న మాట ప్రార్థించండి. నా దేవుని బిడ్డలారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడాడు. ఫోన్ ఒక ప్రక్కన పెట్టి మరి మీరందరూ కూడా మరి మీ గృహాల్లోనే చిన్న మాట నాతో ప్రార్థించగలరా? ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ ఇంకా సమయం ఉందనుకుంటూ ఉన్నాయేమో, యాషావు విసర్జించబడ్డాడు, కన్నీరు విరిచాడంట, దానికోసము శ్రద్ధతో వెతికాడంట, కానీ ఫలితం లేదు. ఈ రోజున ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? తప్పించుకోలేవు. దినములు చెడ్డవి, సమయాన్ని పోనివ్వద్దు, సద్వినియోగం చేసుకో. ఈ రోజు మనం ఎక్కడ ఉంటాం, రేపు ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. కనుక రేపైనా కొనక పట్టులో వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించమని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు, నాకు తెలియదు. మన జీవము యాపాటిది, గడ్డి పువ్వు లాంటి వారము, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారము. ఈ రోజు నీ జీవితం ఎలాగుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు.